Welcome to the online classes. Today I'm discussing about the theorem invariance theorem. Invariance theorem. The statement of this theorem is let V of F be a finite dimensional vector space, a finite dimensional vector space, then any two bases of capital V have the same number of elements. Uh, this is the స్టేట్మెంట్ ఫర్ ఇన్వేరియన్స్ థియరం. ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే వి ఆఫ్ ఎఫ్ ఈజ్ ఏ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అయితే ఆ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేసెస్కి మీరు ఎనీ టూ బేసెస్ తీసుకుంటే ఆ బేసెస్లో సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఒక బేసిస్ అనుకుంటాను, అండ్ వన్ మోర్, దిస్ ఈజ్ అనదర్ బేసిస్. సో దిస్ ఈజ్ ద బేసిస్, ద నేమ్ ఈజ్ ఎస్సిఎం అండ్ ఎస్సిఎన్. టూ బేసెస్ తీసుకుంటే హ్యావ్ ద సేమ్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇక్కడ కూడా సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంది. ఇక్కడ 10 ఉంటే ఇక్కడ కూడా 10 ఉండాలి, ఇక్కడ 40 ఉంటే 40 ఉండాలి, 30 ఉంటే 30 ఉండాలి. ఇలా చూసుకోవాలి. సో అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ బేసెస్, ఈ రెండు బేసెస్ అన్నాను కాబట్టి ఈ బేసిస్ ప్రకారం నేనేం చేస్తానంటే ఆ బేసెస్కున్న మనకి టూ కండిషన్స్ ఉండే బేసెస్కి. బేసెస్ అవ్వాలి అంటే ఒకటి లీనియర్లీ ఇండిపెండెంట్ అవ్వాలి, లీనియర్లీ ఇండిపెండెంట్, అలాగే ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు వి అనే కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. దీస్ టూ ఆర్ ద బేసిక్ కండిషన్స్ ఫర్ బేసిస్ డెఫినేషన్. సో ఈ రెండు కండిషన్లు ప్రూవ్ అవుతూ మనం ఈ థియరం ప్రూవ్ చేయాలి. ఆ రెండిట్లో సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి. కాబట్టి ఫస్ట్ నేనేం చేస్తానంటే ప్రూఫ్. రైట్, ఇప్పుడు గివెన్ దట్ V of f is a finite dimensional vector space. ఓకేనా? given that V of f be a finite dimensional vector space, తీసుకున్నాను. ఇప్పుడు now we have to take any two bases అన్నమాట. అంటే నేను ఈ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్స్కి రెండు బేసెస్లు తీసుకుంటాను. అంటే లెట్ ఎస్ సఫిక్స్ ఎం, ఎస్ఎం అనే ఒక సెట్ అన్నమాట. ఎస్ఎం అండ్ ఎస్ఎన్ బి టూ బేసెస్ ఆఫ్ వి ఆఫ్ ఎఫ్ వేర్ చూడండి, వేర్ ఎస్ఎం ఈజ్ ఈక్వల్ టు, మనకి ఎస్ఎం అనే ఒక బేసిస్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి. కాబట్టి ఇక్కడేమో ఏం తీసుకుంటానంటే ఆల్ఫా 1, ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా ఎం అనే ఎం ఎలిమెంట్స్ తీసుకున్నాను. అలాగే అండ్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు, ఎస్ఎన్లో ఏం తీసుకుందాం? బీటాలు తీసుకుందాం. బీటా 1, బీటా 2 అండ్ సో ఆన్ బీటా ఎన్. ఈ రెండిట్లో మనకి సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి అంటే ఇందులో ఎం ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇందులోనేమో ఎన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎన్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్ చెప్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ రెండు బేసిసే కదా, ఎస్ఎం అనేది ఎస్ అనేది రెండు బేసిసే కాబట్టి డెఫినేషన్ ప్రకారం ఏమైపోతుంది? ఆబ్వియస్లీ బోత్ ఎస్ఎం and SN. SM and SN are
లీనియర్లీ ఇండిపెండెంట్ డెఫినేషన్ ప్రకారం, బేసెస్ డెఫినేషన్ ప్రకారం లీనియర్లీ ఇండిపెండెంట్ సబ్సెట్స్ ఆఫ్ క్యాపిటల్ వి. సబ్సెట్స్ ఆఫ్ క్యాపిటల్ వి. రెండు సబ్సెట్స్ అయిపోయినాయి అనమాట. తర్వాత ఇప్పుడు చూడండి, ఈ రెండు లీనియర్లీ ఇండిపెండెంట్ సబ్సెట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ నాకు రెండు కండిషన్స్ ఉన్నాయి. ఒకటేంటిది, ఎస్ఎం ఎస్ఎన్ అనేవి రెండు బేసిస్ అయినాయి, అలాగే లీనియర్లీ ఇండిపెండెంట్ సబ్సెట్స్ అయినాయి కాబట్టి ఫస్ట్ కండిషన్ నేనేం ప్రూవ్ తీసుకుంటానంటే కన్సిడర్ ఎస్ఎం as a basis of capital V. అలాగే and SN as linearly independent set. ఇక్కడ చూడండి, SM SN అనేవాళ్ళు ఇద్దరున్నారు మనకి. ఇక్కడ పైన ఏమో SM SN అనేవి 2 బేసిస్ అన్నారు. ఓకేనా? మరలా ఇక్కడ చూడండి, ఎస్ఎం ఎస్ఎన్ ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్ సబ్సెట్స్ ఆఫ్ క్యాపిటల్ వి. అందుకని ఇక్కడేమో ఎస్ఎం అనేది ఏమో బేసిస్ తీసుకుంటాను, ఇక్కడేమో ఎస్ఎన్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ తీసుకుంటాను. ఓకేనా? అక్కడేమో ఎస్ఎం, ఇక్కడేమో ఎస్ఎన్ అనమాట. ఒకసారి బేసిస్, రెండోసారి లీనియర్లీ ఇండిపెండెంట్ తీసుకుంటాను. ఇప్పుడు బేసిస్కి మన ఇక్కడ చూడండి, ఎస్ఎం యాజ్ ఎ బేసిస్ కాబట్టి బేసిస్కి మనకి 2 కండిషన్స్ ఉన్నాయి. ఆ 2 కండిషన్స్లో సెకండ్ కండిషన్ ఏంటిది? దట్ ఇంప్లాయిస్ ఎల్ ఆఫ్ ఎస్ఎం ఇజ్ ఈక్వల్ టు వి. ఎల్ ఆఫ్ ఎస్ఎం ఇజ్ ఈక్వల్ టు వి అండ్ ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎస్ఎం ఎన్ ఆఫ్ ఎస్ఎం ఇజ్ ఈక్వల్ టు ఎం. అంతేగా? ఎస్ఎంలో ఎన్ని ఉన్నాయి? ఆల్ఫా 1, ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా ఎమ్ ఉన్నాయి కాబట్టి ఎం వెక్టార్స్ అంటే ఎం ఎలిమెంట్స్ ఉన్నాయి అనమాట. ఓకేనా? ఎం ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటిది? ఎస్ఎన్ ఈజ్ అ లీనియర్లీ ఇండిపెండెంట్ సబ్సెట్ కాబట్టి ఎస్ఎన్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సబ్సెట్ కాబట్టి మరలా ఏం రాసుకోవచ్చు మనము? లీనియర్లీ అంటే ఎస్ఎన్ ఈజ్ ఎ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్. ఇక్కడ చూడండి, ఇది ఎస్ఎన్ యాజ్ ఎ లీనియర్లీ ఇండిపెండెంట్ సబ్సెట్ కాబట్టి దీని ప్రకారం ఏం రాస్తానంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇది దాంట్లో అది ఎస్ఎన్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ కాబట్టి బై ఎస్ఎన్ లీనియర్లీ బై ఎక్స్టెన్షన్ థియరం ప్రకారము బై యూజింగ్ ఎక్స్టెన్షన్ థియరం. ఎక్స్టెన్షన్ థియరం ప్రకారం ఏమి రాస్తానంటే చూడండి, ఎక్స్టెన్షన్ థియరం యొక్క స్టేట్మెంట్ ఏంటిది? ఎవ్రీ లీనియర్లీ ఇండిపెండెంట్ సబ్సెట్ ఆఫ్ ఎ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ వి ఆఫ్ ఎఫ్ ఈజ్ ఐదర్ ఏ బేసిస్ ఆర్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు ఫార్మ్ ఏ బేసిస్. కాబట్టి ఇక్కడ లీనియర్లీ ఇండిపెండెంట్ సబ్సెట్ అయ్యింది కాబట్టి బై ఎక్స్టెండెడ్ థియరం ప్రకారం ఏమైపోతుంది? ఎస్ఎన్ can be extended to form a basis of capital V. That implies ఇప్పుడు చూడండి, ఎక్స్టెండెడ్ థియరంకి బిఫోర్ మనకి ఒక నోట్ పాయింట్ ఒకటి ఇచ్చాము. ఏంటిదంటే లీనియర్లీ, ఇక్కడ చూడండి, ఎస్ఎన్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ కాబట్టి లీనియర్లీ ఎస్ఎన్ అనే సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఎన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా? ఎన్ ఎలిమెంట్స్. తర్వాత ఎస్ఎం అనేది ఇక్కడ బేసిస్ తీసుకున్నాక ఆ బేసిస్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఎం ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా? లీనియర్లీ అంటే బేసిస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఉంటారు, లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్లో వాళ్ళు తక్కువగా ఉంటారు అనమాట. అంటే మనకి ఇక్కడ ఒక చిన్న నోట్ పాయింట్ అనమాట. ఒక నోట్ పాయింట్ ఏంటిదంటే ఇక్కడ చూడండి, లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్లో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నారు అంటే ఎన్. ఎస్ఎన్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ కాబట్టి. అలాగే బేసిస్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఎం కాబట్టి ఇప్పుడు ఎం బేసిస్లో ఎన్ కాబట్టి ఇక్కడ ఎం లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్. లీనియర్లీ ఇండిపెండెంట్లో ఎం ఉన్నారు కదా, ఆ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్లో ఎం ఉండి బేసిస్లో కనుక ఎన్ ఉంటే, బేసిస్లో కనుక ఎన్ ఎలిమెంట్స్ కనుక ఉంటే ఎం లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్ అనేది రాసుకోవచ్చు.
ఇప్పుడు ఈ నోట్ పాయింట్ ప్రకారము ఇక్కడ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్లో ఎంతమంది ఉన్నారు? n ఉన్నారు. n లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బేసిస్‌లో ఎంతమంది ఉన్నారు? m. బేసిస్ సెట్ అంటేనేమో Sm. లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అంటేనేమో Sn. Snలో n మెంబర్స్ ఉన్నారు. n ఎలిమెంట్స్ ఉన్నారు. బేసిస్ అనే సెట్ Sm కాబట్టి Smలో ఆల్ఫా m అంటే m ఎలిమెంట్స్ ఉన్నారు కాబట్టి n లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు m. సో ఇది ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఓకేనా? డన్. సిమిలర్లీ సెకండ్ పాయింట్ తీసుకుంటాను చూడండి. సెకండ్ పాయింట్‌లో కన్సిడర్ ఈసారి Sm పైన Sm తీసుకున్నాం కదా! ఈసారి Sn తీసుకుంటాను. Sn యాజ్ ఏ బేసిస్ ఆఫ్ క్యాపిటల్ V. అండ్ పైనేమో Sn లీనియర్లీ ఇండిపెండెంట్ తీసుకున్నాను కదా! ఇక్కడేమో Sm యాజ్ ఏ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అన్నమాట. ఇక్కడ చూడండి మరలా Sn యాజ్ ఏ బేసిస్ ఆఫ్ క్యాపిటల్ V కాబట్టి దట్ ఇంప్లైస్ బేసిస్ యొక్క సెకండ్ కండిషన్ ప్రకారం ఏమి రాసుకోవచ్చు? L ఆఫ్ Sn ఈజ్ ఈక్వల్ టు V అండ్ ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ Sn ఈజ్ ఈక్వల్ టు n. అంటే Snలో n ఉన్నారు కాబట్టి. ఓకేనా? ఆ తర్వాత ఇది చూడండి. Sm యాజ్ ఏ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ కాబట్టి బై అగైన్ యూజింగ్ ఎక్స్టెన్షన్ థీరం. ఎక్స్టెన్షన్ థీరం ప్రకారం ఏంటిది మనకి? దేర్ఫోర్ Sm can be extended to form a basis of capital V. ఓకేనా? అక్కడ దాకా ఓకే. ఇప్పుడు అగైన్ పైన ఆ నోట్ పాయింట్ ఉందిగా మనకి. ఆ నోట్ పాయింట్ ప్రకారం మరలా ఏం రాసుకోవచ్చు మనము? దట్ ఇంప్లైస్ అక్కడ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్లో ఎంతమంది ఉన్నారు అంటే m ఎలిమెంట్స్ ఉన్నాయి. బేసెస్లో Sm అనేది బేసెస్ కాబట్టి Sn అనేది బేసెస్ కాబట్టి దాని ప్రకారం m లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n. అర్థమైంది? ఇక్కడ Sm కెన్ బి ఎక్స్టెండెడ్ టు ఫార్మ్ ఏ బేసిస్ ఆఫ్ క్యాపిటల్ V కాబట్టి ఇక్కడ మనం బేసిస్ అనేదాన్ని ఎవరిని తీసుకున్నాం మనము? Sn అనేదాన్ని బేసిస్ తీసుకున్నాము. Sm అనేదాన్ని లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ రాసుకున్నాము. లీనియర్లీ ఇండిపెండెంట్లో ఉండే ఎలిమెంట్స్ బేసిస్లో ఉండే ఎలిమెంట్స్ కన్నా తక్కువగా ఉంటాయి కాబట్టి m లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఓకేనా? ఈక్వేషన్ బట్ both Sm and Sn are basis of capital V. రెండు బేసిస్ అయినాయి కాబట్టి therefore Sm అనేది బేసిస్ అయినప్పుడు అంటే therefore from 1 and 2 అంటే ఏంటిది? n లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు m అండ్ m లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n ప్రకారం ఏమవుతుంది? n ఈజ్ ఈక్వల్ టు m. దేర్ఫోర్ thus any two bases of capital V have the same number of elements. Hence prove. So this is the invariance theorem statement and proof. Thank you so much.